హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు గోధుమ పిండి తీపి బోండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాము. ఈ స్వీట్ బోండాలు చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా సడన్గా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ బోండాలను. ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాము. దీనికోసం 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఈ 1 కప్పు గోధుమ పిండిని ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా బౌల్లోకి గోధుమ పిండి తీసుకున్న తర్వాత 1/2 కప్పు బెల్లం తురుము తీసుకోవాలి. ఈ 1/2 కప్పు బెల్లం తురుముని ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి. మీరు స్వీట్ తినేదాన్ని బట్టి బెల్లం తురుము తీసుకోండి. దీంట్లో 1/2 కప్పు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని బాయిల్ చేసుకోవాలి. బెల్లం తురుము మొత్తం మంచిగా కరిగిపోయే వరకు ఉడికించుకోవాలి. బెల్లం తురుముని కరిగించుకునేటప్పుడు వాటర్ ఎక్కువ పోసుకోకూడదు. వాటర్ ఎక్కువ పోసుకుంటే మనం పిండి కలుపుకునేటప్పుడు ఈ బెల్లం వాటర్ మిగిలిపోతే బోండాలు అంత తీయగా ఉండవు, స్వీట్ సరిపోదు. దీనికి పాకం ఏమీ అవసరం లేదు. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసేయాలి. స్టవ్ ఆపేసిన వెంటనే ఈ బెల్లం సిరప్ని గోధుమ పిండి వేసిన బౌల్లో ఇలా వడగట్టుకోవాలి. ఏమైనా నలకలు అలాంటివి ఉంటే పోతాయి. ఇప్పుడు దీనిని మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పిండి గట్టిగా ఉంటే నార్మల్ వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని ఇలా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. యాలకుల పొడి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా, యాలకుల పొడి ఇలా వాటర్ పోసి కలిపిన తర్వాత కాకుండా పిండిలో కూడా వేసి కలుపుకోవచ్చు. యాలకుల పొడి, బేకింగ్ సోడా వేసిన తర్వాత పిండిని చేతితో మంచిగా కలుపుకోవాలి. పిండిలో ఉండలు లేకుండా చేయితో మంచిగా కలుపుకోవాలి. ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే బోండాలు అంత మంచిగా వస్తాయి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. పిండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా ఉండాలి. ఇలా పిండిని మంచిగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత చేతిని తడి చేసుకొని కొంచెం పిండిని ఇలా చేతిలోకి తీసుకొని బోండాలు వేసుకోవాలి. ఇలా బోండాలు వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకుంటేనే రౌండ్ షేప్లో వస్తాయి. పిండిని ఇంకా కొంచెం గట్టిగా కలుపుకొని కూడా బోండాలు వేసుకోవచ్చు, అలా కూడా టేస్టీగానే ఉంటాయి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు పిండిని కలుపుకొని బోండాలు వేసుకోండి. ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే లోన పిండి మంచిగా ఉడుకుతుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అటు ఇటు తిప్పుతూ వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నా వీడియోస్ మీకు మంచిగా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. వీటిని ఇలా మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి తీపి బోండాలను ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.